హలో మిత్రులారా, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అందరు బాగున్నారని కూడా కోరుకుంటున్నాను. సో నేను మొన్న పాస్టల్ అండ్ క్రీమ్ కలర్ బ్యాంగిల్స్ పెట్టాను కదండి. సో ఇది ఆ వీడియో మేకింగ్ ఎలా చేశానో చూపించడానికని తీశాను. సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ చూడండి నా వీడియోస్, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు నచ్చుతుందనే కోరుకుంటున్నాను. ఇంకా మీకు నచ్చేలాగా ఏమైనా సజెషన్స్ ఇస్తే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదండి, నేను చూపించినట్టు ఇవి గ్లాస్ బీడ్స్ అనమాట. సో ఇవి అలా అతకబెడితే అవి పోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అవి చాలా డెలికేట్గా ఉంటాయి అండ్ గమ్ముకి అంత ఈజీగా అతుక్కోవు కొంచెం. సో అందుకని నేనేం చేశానంటే ఫస్ట్ అవి థ్రెడ్ తోటి చుట్టి దాని తర్వాత అవి కట్ చేసుకొని అవి అతకబెట్టాను అనమాట. సో ఏంటంటే దానికి ఒక గ్రిప్ ఉంటుందన్నమాట. సో అవి ఈజీగా అతుకుతాయి. సో ఒకేలాగా ఉంటాయి, ఒకే ఆర్డర్లో కూడా ఉంటాయి. అయితే మనం దాన్ని సపరేట్గా చేసుకుంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. సో అందుకని నేను ఇలా థింక్ చేశానండి. సో చూస్తున్నారు కదా నా కష్టాలు అవి గుచ్చడంకి. నా దగ్గర అంత సన్న సైజ్ సూది లేదండి ప్రస్తుతానికి. సో అందుకని నాకు ఇంకా వేరే థాట్ రాలేదు, ఏం చేయాలని చూస్తుంటే సరే అని ఈ దారానికి ఇలా గమ్ చుట్టేసి సన్నగా చేస్తే అది కొంచెం స్టిఫ్ అవుతుంది కదా. సో దానిలో నుంచి ఈజీగా ఎక్కిపోతాయి. ఫస్ట్ కొంచెం బాగా మొండి చేసాయి, బట్ తర్వాత లైన్లోకి వచ్చేసాయిలేండి. చూస్తున్నారు కదా ఎన్ని కష్టాలు పడుతున్నాను. అదేమో దూరట్లేదు, నేనేమో దాని వెనకే పడుతున్నాను. సరే అని మళ్ళీ దాని వెనకే పడుతూ చూస్తున్నారు కదా ఒక్కొక్కటి అయితే ఎక్కేసింది. అవి చాలా కష్టపెట్టాయి, బట్ అట్లీస్ట్ కొంచెం ఎక్కేసాయి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఎక్కుతున్నాయో. సో మీరు కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు. మీ దగ్గర అంత సన్న సూది లేకపోతే గమ్తో దాన్ని కొంచెం అతకపెట్టి, లేకపోతే నెయిల్ పాలిష్తో దాన్ని కొంచెం అతకపెట్టి కొంచెం స్టిఫ్ చేసుకున్నారు అంటే అవి ఈజీగా ఎక్కిపోతాయి అన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టుగానే ఇలా చూసారు కదా ఎంత బాగా గుచ్చడం జరిగిందో. సో అవి కొంచెం అయ్యాక నేను ఏం చేశానంటే ఇప్పుడు మనం వాటిని ఇలా చుట్టుకోవాలండి, పెటల్స్ లాగా. చుట్టుకున్నాక మనం దానికి ఈజీగా అతకపెట్టుకోవడానికి అవుతుందన్నమాట. ఈ పెటల్స్ వచ్చేసి మీకు ఇష్టమైన, అంటే మీరు ఎంత అయితే ఫ్లవర్ ఎంత పెద్దది చేయాలనుకుంటే దాని ప్రకారంగా మీరు ఆ సర్కిల్ అండ్ చుట్టూ పెటల్స్ చేసుకోవాలి. నేను సర్కిల్కి ఒక 10 to 12 తీసుకున్నాను, బట్ పెటల్స్కి వచ్చేసి 13 to 15 తీసుకున్నాను. సో ఆ షేప్ రావాలి కదా, ఆ డ్రాప్ షేప్ అనేది. సో మీరు చూస్తున్నారు కదా దాని ప్రకారంగా నేను చుట్టేసి అవి ముడి వేసాను అనమాట. సో అవి పెటల్స్ పెట్టుకోవచ్చు మనము. ఆ షేప్ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చూస్తున్నారు కదా, మనం దాన్ని ఎలా కావాలనుకుంటే అలా తిప్పుకోవచ్చు అనమాట. సో ఇలా చేసేసుకొని మనం కట్ చేసుకోవడమే అనమాట. సో ఇవైతే చేసేసాను. చూస్తున్నారు కదా అవి కట్ చేశాను కూడా. సో ఫైనల్ అవుట్పుట్ చూసేసారు కదా, ఇది మనం ఈజీగా అతుక్కపోవడమే. నేను యూజ్ చేసిన జెల్ చాలా బాగుంటుందండి, చాలా మంచి గ్రిప్ వస్తుంది కంపారిటివ్లీ వేరే ఫ్యాబ్రిక్స్తో కంటే. ఓకేనా? వీడియో నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్.